నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. గత ప్రభుత్వంలో మంజూరు చేసిన ఇళ్ల పట్టాలు కేవలం కాగితాలకే పరిమితమవ్వడంతో కాకినాడ రూరల్ మండలం పాండూరు గ్రామ ప్రజలు తమ సొంతింటి కల నెరవేరుతుందా అని ఆందోళన చెందారు. అయితే కూటమి పాలన చేపట్టిన తరువాత ప్రజా దర్బార్ చేపట్టి ప్రజా సమస్యలపై దృష్టి సారించారు. కాకినాడ రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్ ఆధ్వర్యంలో రూరల్లో చేపట్టిన ప్రజా దర్బార్లో తమ సమస్యను పాండూరు గ్రామ ప్రజలు కటకంశెట్టి వెంకట ప్రభాకర్ దృష్టికి తీసుకువచ్చారు. నమస్తే అండి. మాది కాకినాడ రూరల్ పండూరు గ్రామం. నారా లోకేష్ గారు, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారు ఆదేశాల మేరకు ప్రజా దర్బారు పెట్టడం జరిగిందండి. కటకంశెట్టి బాబీ గారి ఆధ్వర్యంలో మాకు గత ప్రభుత్వంలో పండూరు గ్రామంలో మాది గత ప్రభుత్వంలో వైసీపీ హయాంలో 74 సైట్లు ఇవ్వడం జరిగిందండి. కానీ అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మాకు స్థలాలు చూపించడం జరగలేదండి. పట్టాలంటూ ఇచ్చారు కానీ స్థలాలు చూపించడం జరగలేదు. అలాగే మేము నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు మన కటకంశెట్టి బాబీ గారు ప్రజా దర్బార్ ఏర్పాటు చేయడం జరిగిందండి. అప్పుడు మేము ఈ 74 మంది సభ్యులు కూడా అర్జీ పెట్టుకోవడం జరిగింది. మా పట్టాలు మాకు ఇప్పించాలని, స్థలాలు చూపించాలని కోరడం జరిగింది. ఆయన కోరిన తక్షణమే గత 10 రోజులు అవుతుంది ప్రజా దర్బార్ పెట్టి. చెప్పిన ప్రకారం నేను ఇక్కడ నుంచి వెళ్ళి మీకు 10 రోజుల్లో మీకు మీ స్థలాలు మీకు చూపిస్తానని కటకంశెట్టి బాబీ గారు మాట ఇవ్వడం జరిగింది. అన్న ప్రకారమే గత 2 రోజుల క్రితమే మాకు ఎవరి స్థలాలు వారికి చూపించడం జరిగిందండి. మా స్థలాలు మాకు చూపించడం జరిగింది. అందువల్ల మా నాయకులు కటకంశెట్టి వెంకట ప్రభాకర్ గారు మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అలాగే మా నాయకులు నారా లోకేష్ గారికి, మా శ్రీ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారికి, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంతో రుణపడి ఉంటామని తెలియజేయడం జరుగుతుంది.